నమస్కారం. A5 న్యూస్కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం అంగరంగ వైభవంగా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ ఉడత నవీన్ కుమార్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనంతరం మాజీ ఎంపీపీ ఎర్కల సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్యామ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరకంటి సత్తిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మన్నె బాలరాజు, మాజీ సర్పంచ్లు బుర్ర సంతోష రమేష్, ఎరుకల కృష్ణగౌడ్, బుర్ర సుజాత, గండయ్య, నాయకులు కల్లకొండ జయప్రకాష్, దండం ప్రభాకర్, బుర్ర బాలయ్య, గంగధారి శంకరయ్య, రంగోల వంశీ ముదిరాజ్, బుర్ర బాలరాజు, ఎర్కల నాగరాజు గౌడ్, రంగోల సత్యనారాయణ ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, నాశపోయిన కమలాకర్, సాయి, ఎరుకల సుమన్ గౌడ్, బుర్ర వెంకటేష్, గాడి భాస్కర్, పండాల సురేష్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాయరావుపేట గ్రామంలో భవానీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం గొప్పగా జరుగుతుంది. మరి ఈ కళ్యాణానికి గత కొద్దేళ్లుగా నేను ప్రతి సంవత్సరం వస్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. ఇది అంటే అతి కొద్దిగా గ్రామాలలో ఇట్లా జరుగుతుంది. మంచిగా సాయంత్రం పూట
ప్రశాంత వాతావరణంలో ఊరంతా వచ్చి, దాదాపు ఊరంతా వచ్చి ఉంటారు ఇక్కడ, ఊరందరూ కూడా కదలి వచ్చి మరి ఈ స్వామి కళ్యాణంలో మీరందరూ పాల్పంచుకోవడం చాలా సంతోషం. ఈరోజు మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ మన భక్తి శ్రద్ధలను చాటుతూ ఆ స్వామి కళ్యాణంలో నిమగ్నమై మీరంతా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషం. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మీ అందరికీ ఉండాలి, పిల్ల పాపలతోటి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. భవానీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు. భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలందరి సన్నిధిలో చాలా బ్రహ్మాండంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలకి, యువకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కాకుండా ఈసారి ఇంకా మరి రాబోయే సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే భవానీ రామలింగేశ్వర ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. రాబోయే రోజులలో ఈ దేవాలయాన్ని కూడా ఈ బీబీనగర్ మండలంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన గుడిగా మేము ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసుకుంటాము. ఈ కార్యక్రమంలో అందరూ మాకు సహాయక సహకారాలు అందించారు. మా పార్టీ వారికి, గ్రామ ప్రజలందరికీ, యువకులందరికీ, ముఖ్యంగా సతీష్, వంశీ వీళ్ళందరూ నాకు వెన్నుదన్నులై నిలిచారు. వీరికి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ భవానీ రామలింగేశ్వర స్వామికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకత అంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి సుమారు 100 సంవత్సరాల పైనుంచి మా పూర్వీకులు ఈ గుడి గురించి చాలా, మా తాతగారైన శ్రీ కలకొండ లక్ష్మీనరసయ్య గారు ఈ గుడి జాగా గురించి 2 ఊర్ల మధ్య జరిగిన పోరాటంలో ఈ గుడి కూడా మాకు, మరియు చాలా మంది పేర్లు నాకు తెలియదు సరిగా, గ్రామ ప్రజలందరూ కూడా, గ్రామంలో పెద్దలు ఎరకల లింగం గౌడ్ గారు కానీ, ఎరకల ఈశ్వరయ్య గౌడ్ గారు కానీ, ఇంకా చాలా మంది పేర్లు నాకు సరిగా తెలియదు కానీ చాలా మంది, రంగుల పుల్లయ్య గారు, వీరందరూ ఎంతో, బుర్ర మల్లయ్య గారు చాలా దీని గురించి కృషి చేశారు. ఎన్నో గొడవలు జరిగినాయి. ఈ దేవాలయాన్ని, ఈ దేవాలయ భూములను కాపాడుకున్నారు. వారు ఏదైతే గతంలో కొట్లాడి సాధించిన ఈ దేవాలయాన్ని మేము ఇంకా దినదినాభివృద్ధి ఖచ్చితంగా చేస్తాము. అలాగే రాబోయే రోజుల్లో ఈ గుడిని ఇంకా 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 డెవలప్ చేసుకుంటామని కోరుకుంటున్నాం. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసే ఆలోచన కూడా ఉన్నది. ఈ పునర్నిర్మాణ విషయంలో చాలా మంది పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు, చాలా మంది రాజకీయ ప్రముఖులు ఎంతో మంది తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఆ డబ్బులతో ఇంకా మరియు తక్కువ వచ్చినా కానీ మేము దానికి ఫండింగ్ చేసుకున్న ఈ గుడిని చేసుకుంటాం. ఇంకొకటి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపధూప నైవేద్యం స్కీమ్లోనే మా గుడి బీబీనగర్ మండలంలో 3 గుడులు మాత్రమే ఎండోన్మెంట్, 3-4 గుడులు మాత్రమే ఈ ఎండోన్మెంట్లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ఒక ముఖ్య నాయకుని కూడా తలుచుకోవాలి. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, వారు కూడా ఈ గుడి నిర్మాణంలో కానీ, ఈ చుట్టుపక్కల ఈ ప్రహరీ గోడ విషయంలో కానీ, ఈ సీసీ రోడ్డు చేపించడంలో వారి కృషి మాత్రం మరవలేనిది. ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా దేవస్థాన కమిటీ ద్వారా తెలుపుకుంటున్నాం. ఎంతో మంది దాతలు, వారందరికీ గ్రామస్తులు మరియు యువకులు, ఊర్లో ప్రతి ఒక్కరూ ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వారికి కూడా శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆ స్వామి వారిని నేను మనసారా కోరుకుంటున్నాను. జై బోలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి, జై బోలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి.
ధన్యవాదాలు. రాయరావుపేట ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు అతిరథ మహారాజులకు అందరికీ కూడా రాయరావుపేట గ్రామం తరఫున మాజీ సర్పంచ్గా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవం గ్రామ పెద్దల సహకారంతో ఈ యొక్క ఎండోమెంట్ టెంపుల్గా గత కొన్ని సంవత్సరాలుగా ఎండోమెంట్ టెంపుల్ కింద ఏర్పాటు జరిగినది. కావున ఏ చైర్మన్ ఉంటే ఆ చైర్మన్ ఆధ్వర్యంలో జాతరను మంచి అందరి సమక్షంలో ఈ యొక్క జాతరను గ్రామ ప్రజల సమక్షంలో అందరి సహాయ సహకారాలతోని ప్రతి ఏటా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి అన్నదాన కార్యక్రమం మన గౌరవ పెద్దలు మాజీ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా సుమారు ఒక 1500 నుంచి 2000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కళ్యాణ మహోత్సవం కానీ మరియు అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఏటా మా గ్రామస్తుల సహకారంతో ప్రతి ఏటా ఈ యొక్క జాతరను మేము అందరి సమక్షంలో బ్రహ్మాండంగా ఈ యొక్క జాతరను 3 రోజులు ఐకమత్యంతో చేసుకుంటాము. అలాగే మున్ముందు కూడా ఈ యొక్క జాతరను ఇలాగే ఉండి ఈ యొక్క గ్రామస్తుల సహాయ సహకారంతో గుడిని కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క పెద్దల ఆశీర్వాదంతో కూడా మా యొక్క గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచనలో ఉన్నాం. కాబట్టి అందరి సమక్షంలో ఈ యొక్క జాతరను ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా మంచిగా తీర్చిదిద్దాము. మండలంలో మా యొక్క గ్రామాన్ని ఇంకా ఈ యొక్క శివాలయం కాబట్టి ప్రత్యేకతను కూడా తీర్చిదిద్ది ఈ యొక్క శివాలయ బ్రహ్మోత్సవాలను మండలంలో ముందుండేటట్టు మేము అందరి సహాయ సహకారంతో ముందుంటాము. అందరూ సహకరించినందుకు మరొకసారి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. అలా